ఎవరి ఈగోకి బలైపోయినారు? ధర్మరాజుకి రాజ్యకాంక్ష, ఆ రాజ్యాన్ని నిలబెట్టుకునే క్షత్రియ ధర్మం కోసం దుర్యోధనుడు. ఈ మధ్యలో ఇవి రెండిటి మధ్యలో ఎంతమంది? దాదాపు 18 లక్షల, అంటే 18 అక్షౌహిణీల సైన్యాన్ని మొత్తం కొలాప్స్, నాశనం అయిపోయింది. పోనీ ఇంత గొప్పగా వీరోచితంగా పోరాడిన అర్జునుడు ఏమన్నా రాజైనాడా? లేదు. భీముడు ఏమన్నా రాజైనాడా? లేదు. అలా లేదంటే నకుల సహదేవులు ఏదైనా రాజు అయినారా? పోనీ యుద్ధాన్ని ఇంత గొప్పగా నడిపించిన కృష్ణుడు ఏమన్నా రాజుని చేసినారు వీళ్ళు? లేదు. ఏది జరగలేదు కదా. ఇప్పుడు ఇవన్నీ ధర్మాలే కదా. ఎవరు సాధిస్తే వాళ్ళే కదా దాన్ని, ఆ ఫలితాన్ని పొందాలి అని. అక్కడ ఎక్కడ ధర్మం బ్యాలెన్స్ అయినది? అక్కడ ఇప్పుడు మహాభారతం అంతా తీసుకుంటే కూడా, కురుక్షేత్రం తీసుకుంటే ధర్మరాజు ఒకడిని చంపినట్టు, ఒకడిని, అది కూడా ఎవరు? శకుని కొడుకుని, అతని పేరు కూడా ఏదో, అతన్ని మాత్రమే, ఇతనికి తెలిసింది ఒకటి, ఏమది, బల్లెం విసరడం. ధర్మరాజు బల్లెం విసరడంలో అది బాగా ప్రాక్టీస్ చేసేవాడు. అంటే ఆయనకి తెలిసిన యుద్ధ విద్యలో అది బాగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ బల్లెం విసిరినప్పుడు పొరపాటును వాడు ఏదన్నా అడ్డొచ్చి వాడికి గుచ్చుకొని చచ్చిపోయి ఉంటాడని నాకు అనిపిస్తుంది. దానికే ఇతన్ని రాజుని చేసి పెట్టినారు. ఇప్పుడు కృష్ణుడు మాత్రం ఏం చెయ్యి? ఇప్పుడు ఇంతింత చెప్పినప్పుడు ఎవరైనా మార్పు చెందినారా పాండవుల్లో? కృష్ణుడికి చాలా సన్నిహితంగా ఉండి బాగా అర్థం చేసుకోగలిగిన అర్జునుడు కూడా ఏం మార్పు ఏం చెందలేదు. అసలు దీని పట్ల అతనికి, కృష్ణుడికి వైరాగ్యం వచ్చింది. ఎందుకంటే నేను చెయ్యాల్సినవి చేశాను, చెప్పాల్సినవి చెప్పాను, అయినా కానీ వీళ్ళు ఎక్కడ విన్నారు, ఎక్కడ ఆచరించినారు? ఎక్కడ ఏం ఆచరించలేదే. వాళ్ళ ఇష్టం కొద్దిగా వాళ్ళు చేసినారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఎవరి ద్వారా అయినా పని జరగాలి అని అంటే, సపోజ్ మీ ద్వారా నాకు ఒక పని జరగాలనుకోండి, మిమ్మల్ని నేనేం చేస్తాను? చాలా హైలైట్, అంటే పెద్ద పీట వేస్తాను మీకు ఇచ్చే గౌరవం. ఆ పని అయిపోయిన తర్వాత మీరు దూరం అయిపోతారో లేకపోతే నేను దూరం పెడతాను, ఆ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అంతే కదా ఏ విషయంలో అయినా కానీ. కాబట్టి మళ్ళీ కృష్ణుడు వాళ్ళని తిరిగి పాండవుల్ని కలవలేదనేసి చెప్తుంది మహాభారతం. అంటే అవకాశవాదం అంతే. అది ఏమి మహాభారతంలో కూడా ఏమి మామూలుగా ఏం జరగలేదు. ఇక్కడుండే ఇప్పుడు జరిగే వైఖరులే అప్పుడు కూడా జరిగాయి. కాకపోతే కొంచెం ఒక మనిషి ఒక పని చేసినప్పుడు ఇతరులు దాన్ని గుర్తించి దాన్ని మాట్లాడుకునేవాళ్ళు మిగతా వాళ్ళందరూ ఆ కాలాల్లో. ఎందుకంటే ప్రచార సాధనాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏమంటే ఎవరు చేసిన పని అప్పుడు ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. అంతే, అంతకు మించింది ఏమీ లేదు అక్కడ. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కష్టము ఉంది.